మీరు ఈ మధ్యనే మీ హియరింగ్ టెస్ట్ చేయించుకున్నారా? మీరు వెళ్ళిన ఆడియాలజిస్ట్ మీకు హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవాలి అని చెప్పారా? ఇప్పుడు మీ సందేహము ఒక హియరింగ్ ఎయిడా లేక 2 హియరింగ్ ఎయిడ్సా? ఏది రైట్ అనే కదా? సందేహం ఏం లేదు. మీ సందేహానికి సమాధానము మీ ఆడియోగ్రామ్ రిపోర్ట్ లో ఉంది. మీకు చెవి టెస్ట్ చేసిన ఆడియాలజిస్ట్ మీకు ఒక రిపోర్ట్ ఇచ్చి ఉంటారు. అందులో క్లియర్ గా రైట్ చేసి ఉంటుంది. ఏమని? మీకు హియరింగ్ ప్రాబ్లం 2 చెవుల్లో ఉందా లేక ఒక చెవిలో ఉందా అని. ఒకవేళ ప్రాబ్లం కనుక 2 చెవుల్లో ఉంటే 2 చెవుల్లో మెషిన్ పెట్టుకోవాలి. ఒకే చెవిలో ఉంటే ఒక చెవికి సరిపోతుంది. కానీ సైన్స్ ఏం చెప్తుందంటే 2 చెవుల్లో వినికిడి లోపం ఎక్కువ ఉండే ఛాన్సెస్ చాలా మందిలో ఉంటుంది. చాలా తక్కువ మందిలో ఒకటే చెవిలో వినికిడి లోపం ఉండి ఇంకొక చెవి నార్మల్ గా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు గనక 2 మెషిన్స్ పెట్టుకోమని చెప్తే మరలా దాని గురించి రీసెర్చ్ చేసి ఆలోచించాల్సిన అవసరం లేదు. 2 చెవులకి మెషిన్ పెట్టుకోండి. దీనికి ఉదాహరణ చెప్పాలంటే మనం ఒక రేస్కి వెళ్ళినప్పుడు ఒక్క కాలుకు మాత్రమే షూ వేసుకొని పరిగెడతా అంటారా? మీకు బ్యాలెన్స్ ఉంటుందా? ఉండదు. అదే విధంగా ఒకటే చెవిలో గనక హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే 2 చెవుల్లో వినికిడి లోపం ఉన్నప్పుడు మీకు మాటలు సరిగ్గా అర్థం అవ్వవు. దాని గురించి ఎక్కువగా శ్రమించి వినాల్సి ఉంటుంది. అలా విన్నప్పుడు సగమే అర్థం అవుతుంది. ఇవన్నీ ఉండకూడదు. మాటలు స్పష్టంగా అర్థం అవ్వాలి అంటే మీరు మీ 2 చెవుల్లో వినికిడి లోపం ఉంటే 2 చెవుల్లో హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.